నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రేడర్ బైస్ జోర్ ఎట్ 30 రూపీస్ పర్ కేజీ. అంటే 30 రూపీస్ పర్ కేజీ కొంటున్నాడు, కానీ ఎంత కొంటున్నాడు మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ ఎంత కొంటున్నాడు మనకు తెలియదు. ఓకేనా, 20% ఆఫ్ ది గ్రెయిన్ గెట్స్ వేస్టెడ్. అంటే వాడు కొన్న దాంట్లో 100% కొన్నాడంటే అందులో 20% వేస్ట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. ఈ ప్లాన్స్ టు సెల్ ద రిమైనింగ్ గ్రెయిన్. అంటే రిమైనింగ్ గ్రెయిన్ ఎంత అండి, 80% ఎలా అమ్మాలనుకుంటున్నాడు, దట్ ఈ మేక్స్ 40% ఓవరాల్ ప్రాఫిట్. అంటే ఓవరాల్ ప్రాఫిట్ మీద, అంటే 100% మీద 40% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మాలనుకుంటున్నాడు. ఓకేనా, అమ్మాలనుకుంటున్నాడు. ఫుల్ స్టాప్. ఎట్ వాట్ ప్రైస్, ఏం కనుక్కోమన్నాడండి, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ ద గ్రెయిన్. అంటే అతను ఎంతకి అమ్మాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనిస్తే మన ఈ 20% వేస్ట్ అయిపోయింది కదా, ఈ 20% వేస్ట్ అయిపోయింది దాన్ని వాడు అమ్మగలడా, అమ్మలేడు. కానీ అమ్మాల్సింది ఏంది, 80%. ఇక్కడ ఈ 80% ఎంతకి అమ్మాడు అని తెలియాలి. ఇప్పుడు ఎంత ప్రాఫిట్కి అమ్మాడో తెలిస్తే మనం ఎంతకి ఒక కేజీ ఎంతకి అమ్మాడో తెలుస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ 80% యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలండి. 80% యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి, ఇక్కడ వాడు ఈ 100 అంటే ఓవరాల్ తీసుకుంటే ఇక్కడ పర్ కేజీ ఎంత పడిందండి, పర్ కేజీ అతనికి 30 రూపీస్ కొన్నాడు. ఇక్కడ ఈ 20% ఎట్లా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వాడు ఇక్కడ కూడా ఒక కేజీ 30 రూపీస్ లాగే తీసుకుంటాడండి. ఒక కేజీ 30 రూపీస్ లాగే తీసుకుంటాడు. ఓకేనా, ఎందుకని ఇక్కడ ఎట్లా వేస్ట్ అయిపోయింది. కానీ ఈ 80% అనేది ఈ 100% లాగే తీసుకొని అమ్ముతాడు. ఓకేనా, ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ 80% యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుసుకోవాలండి. చూడండి, ఇక్కడ రేషియో తీసుకోండి. ఫుల్ ఎంత అండి, ఫుల్ 100, 20% వేస్టెడ్ 80. రేషియోస్లో తీసుకుంటే 5, 1, 4. చూడండి, 24s, 21s, 25s. ఇది ఓవరాల్ అండి. ఇక్కడ ఎంత లాస్ వస్తుందండి, 100% లాస్ వస్తుందండి. ఇక్కడ ఎంత అండి, ఓవరాల్ ఎంత రావాలన్నాడండి, 40% ప్రాఫిట్ రావాలండి. చూడండి, 5 into 40% ఈక్వల్ టు 1 into -100. మైనస్ ఎందుకండి, 100% లాస్ రావాలి కాబట్టి, లాసే కాబట్టి 4 into X%. ఈ X% ఎందుకు కావాలి చూడండి, ప్రతి చోట పర్సెంట్ క్యాన్సిల్. చూడండి, 5 into 20 40 ఎంత అండి, 200 మైనస్ 100 ప్లస్ 4x. -100 ఎట్లా ఏమవుతుందండి, 300 ఈజ్ ఈక్వల్ టు 4x. x ఎంత అండి, x ఈజ్ ఈక్వల్ టు 75%. చూడండి, ఈ 80% మీద అంటే 4 parts ఆర్ 80% మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, 75% ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే వీడు ఈ 75% ప్రాఫిట్ వచ్చిందంటే వాడు ఇయే కదా అమ్ముతుంది, 80% అమ్మగలుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎలా చేస్తాం, ఇక్కడ 75% ప్రాఫిట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో రాయాలంటే 75% అంటే 3/4 కదండి, ప్లస్ 3/4 ప్లస్ ఎందుకు ప్రాఫిట్ కాబట్టి. ఇక్కడ 4 parts అనేది కింద డినామినేటర్ అండి, ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అండి. 3 అంటే ప్రాఫిట్ అండి, 4 ప్లస్ 3 ఏంటండి 7 అనేది సెల్లింగ్ ప్రైస్ అండి, 7 అనేది సెల్లింగ్ ప్రైస్ అండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 parts మనకు ఆల్రెడీ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది, 35 రూపీస్ పడుతుందండి, 30 రూపీస్ అండి. ఇప్పుడు 7 parts ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 210/4 అంటే 52.5 అండి. చూడండి, 4 5s 20, 4 5s 20, 1 2 8 2 మిగులుతుంది అంటే 0.5. ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, 52.5. ఇంకా ఈజీ చేయాలంటే జస్ట్ వన్ స్టెప్ ఆన్సర్ అండి. చూడండి ఎలా చేస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఏ క్వాంటిటీస్ చూడండి, 100%, 20% వేస్ట్ ఎంత ఉంది, 80%. ఇప్పుడు దాన్ని రేషియోలో చూస్తుంటే 5, 1, 4 అంతే కదండి, 30 రూపీస్ అండి. ఇప్పుడు ఎంత కొన్నాడని అయినా 5 parts కొన్నాడు అనుకున్నాం, 5 parts కొన్నాడండి. చూడండి, ఇది రూపీస్ పర్ కేజీ ఇంటూ కేజీస్ ఎంత మనకు తెలియదు. ఇది ఏంటండి, కాస్ట్ ప్రైస్ అండి, ఇది కాస్ట్ ప్రైస్ అండి, డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ అండి. చూడండి, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి,
సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలియదు, పర్ కేజీ ఎంత మనకు తెలియదు, కానీ ఎంత అమ్మగలడండి ఆయన 4 పార్ట్స్ మాత్రమే అమ్మగలడు, 4p అంతే కదండి. ఓకేనా, ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్ అనుకుంటే ఇప్పుడు చూడండి మళ్ళీ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే ఇప్పుడు వారికి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వస్తుందంట అండి, 40% వస్తుందంట. ఇప్పుడు 100లో 40% ఎంతండి, 40 ప్రాఫిట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతండి, 140 కదండి, 140% చూడండి మొత్తం 10/14 అంటే 5/7. చూడండి ఇది ఈక్వల్ కదండి 1 and 2. ఇప్పుడు 1 and 2 నుండి ఏం రాయొచ్చండి, 30 into 5 parts by x into 4 parts equal to 5/7 కదండి. పార్ట్స్ క్యాన్సిల్. చూడండి 5 1s 5 6. ఓకేనా, చూడండి 2s 3. ఇంకేం మిగులుతుంది, 3 into 5 into 7/2 ఈక్వల్ టు ఎక్స్ ఎంతండి, 15 7s ఎంతండి, 15 7s 105/2 ఈక్వల్ ఎక్స్. మళ్ళీ ఏమొస్తుందండి 52.5. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ ఏమి వేయచ్చు అంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు చూడండి 30 రూపీస్ పర్ కేజీ ఇంటూ మొత్తం ఎంత క్వాంటిటీ కొన్నాడు, 5 పార్ట్స్. ఓకేనా, డివైడ్ బై ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మాలో మనం తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఎంత అమ్మగలరు, 80% అమ్మగలరు అంటే 4 పార్ట్సే కండి. 80% అంటే చూడండి ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్రెడీ 100% వాడు కొన్నింది 100% అయితే వాడి ప్రాఫిట్ 40 ఓవరాల్ మీద 40% వస్తుంది అంటే 140. ఈ రెండు కంపేర్ చేస్తే చాలండి మనకి డైరెక్ట్గా ఇది వస్తుంది 52.5 అంటే డైరెక్ట్గా మనకి ఎంతకి అమ్మాడు పర్ కేజీ అని తెలిసిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మోడల్.